everybody, అందరికీ నమస్కారం. కేసీఆర్ రిలీజింగ్ ఆన్ November 22nd. ఈ మాట తప్ప సినిమా దేని గురించి, ఎవరున్నారు, అసలు ఈ సినిమా ఎందుకు చేశారు, ఈ సినిమాని ఎందుకు రిలీజ్ చేస్తున్నారు, 100 క్వశ్చన్లు మీ మైండ్తో పాటు నా మైండ్లో కూడా తిరుగుతున్నాయి. ఇవన్నీ అడగడంతో పాటు బేసికల్గా రాకింగ్ రాకేష్ ఏ స్టేజ్ నుంచి ఏ స్టేచర్ దాకా ఎలా ఎదిగారు ఇన్ కంపానియన్షిప్ విత్ సుజాత, సో కాల్డ్ సూపర్ సుజాత, వీళ్ళిద్దరిది కాంబినేషన్, ఈ జర్నీ ఎలా కొనసాగింది అని చాలా క్లోజ్ గా చూసిన వాళ్ళలో నేను కూడా ఉన్నాను. కాబట్టి అవుట్ ఆఫ్ ఆల్ దట్ ఫ్రెండ్షిప్, లవ్ అండ్ ఇంటరాక్షన్ ఈ ఇంటర్వ్యూ చేస్తున్నాను. అందరికీ నమస్తే. అఫీషియల్ గా ఎలా ఉన్నారు? నాకు తెలుసు సుజాత ఎప్పుడు మంచిగా ఉన్నావు అన్నట్టుగానే స్టార్ట్ చేస్తుంది. సో ఫస్ట్ సుజాత దగ్గర నుంచి వస్తాను, బికాజ్ రాకేష్ గారిని తర్వాత నేను మాట్లాడాల్సిన పాయింట్ ఉంది. అవును, పెద్ద తలకే కాబట్టి అక్కడికి పోవాలి. ఏంటి సుజాత, ఎలా ఉంది లైఫ్? ఈ సినిమా ద్వారా అసలు ఫుల్ హెడ్ లైన్స్ లో ప్రతి రోజు చూస్తున్నాను నేను. మంచిగా ఉంది అక్క. అంటే ఒక్క దాంతో స్టార్ట్ అయింది నా ప్రయాణం, ఇప్పుడు 3 దగ్గర ఆగింది. ఖ్యాతిక రావడం, ఈ సినిమా రిలీజ్ అవ్వడం ఒక రకంగా లక్ష్మీదేవి అడుగు పెట్టింది అన్న సెన్స్ లోనే అనిపిస్తోంది నాకు. అవును, సెంటిమెంట్ గా అట్లా ఏమైనా కనెక్ట్ అయ్యారా? బికాజ్ ఇద్దరు మాలలో ఉన్నారు అండ్ ఈ సినిమా రిలీజ్ కి దగ్గరికి వచ్చేసింది. నేను అట్లనే అనుకున్నా. అంటే పుట్టక ముందు వరకు సినిమా పని లేదు కూడా, జర ముందు వాళ్ళే. బిడ్డ పుట్టిన తర్వాతనే సినిమా కూడా రిలీజ్ కి తొందరగా వచ్చేసింది అన్నట్టు. సో ఈ సినిమా రిలీజ్ తోని మా ఖ్యాతిక వల్ల ఈ సినిమాకి మంచి ఖ్యాతి వస్తుంది అనుకుంటున్నాను. సినిమాకి ఖ్యాతి రావడం కాదు, తల్లిదండ్రికి కూడా బోలెడంత ఖ్యాతి వస్తుంది, రావాలి, తదాస్తు అని అనుకుంటూ ఈ సినిమాలో సుజాత రోల్ ఏంటి అంటే, నేను సినిమాలో యాక్టింగ్ పరంగా మాట్లాడలా, ఈ సినిమా అనేది ప్రేక్షకుల ముందుకు రావాలి అంటే సుజాత బ్యాక్గ్రౌండ్ వర్క్ ఏంటి అన్నది తెలుసుకోవాలనుకుంటున్నా. ఈ సినిమాకు భాష సహాయం చేసినాను, హీరోయిన్ కి కాస్ట్యూమ్ డిజైనింగ్ చూసుకున్నా. ఏంటి అసలు ఇన్ని టాలెంట్లు? అంటే మల్టీ టాలెంట్ అని తెలుసు, రాస్తావని తెలుసు, బట్ కాస్ట్యూమ్ డిజైనింగ్ కూడా నువ్వే. అంటే ఊర్లలో ఎట్లా వేసుకుంటాం అనేది నాకు బాగా తెలుసు అనుకుంటా నేను. సో ఈ క్యారెక్టర్ కి ఎట్లుండాలి, ఎట్లుంటే మంచిగా ఉంటది, దట్టు ఈ అమ్మాయి ఏ కాస్ట్యూమ్ అయితే ఎంత మంచిగా కనబడుతుంది. డైలాగ్స్ కూడా ఏం చేయలేదని అడగాలేమో బహుశా, ఈ సినిమాకి ఏం చేసావని అడగడం కన్నా కూడా. ఆన్ స్క్రీన్ ఒక చిన్న క్యారెక్టర్ చేసినాను, కానీ ఆఫ్ స్క్రీన్ పెద్ద క్యారెక్టర్ చేసిన. ఆన్ స్క్రీన్ జరిగిన క్యారెక్టర్ విషయంలో కూడా ఎందుకు వేరే అమ్మాయి వచ్చింది, సుజాత కదా ఉండాలి అక్కడ అని అనిపించింది. కానీ కథపరంగా కథలో ట్రావెల్ అయితే ఈ కథకి ఈ అమ్మాయి పర్ఫెక్ట్ అనిపిస్తుంది. అంటే సినిమా చూసిన తర్వాత అందరు అప్లాజ్ ఇస్తారు ఈ అమ్మాయికి. అంటే కథలో ఈ క్యారెక్టర్ పక్కన చేసే ఈ మర్దల్ క్యారెక్టర్ మంచి ఇన్నోసెంట్గా ఉండాలి, చూడంగానే ముద్దుగా అనిపించాలి, అరే నాకు కూడా గట్లాంటి మర్దలు ఉంటే మంచిగా ఉండి అనిపించాలి, బావ కోసం ఇట్లా పరితపించే మర్దలు అయ్యో మాకుంటే బాగుండని అనిపించాలి, నాన్న మాట వినని ఒక అమాయకపు అమ్మాయి, అటు నాన్న ప్రేమను క్యారీ చేయాలి, ఊరు ప్రేమను క్యారీ చేయాలి, స్పెషల్లీ భావం మీద ఓవర్ ప్రేమ ఉండాలి. అది అవన్నీ కూడా మళ్ళీ చాలా ఇన్నోసెంట్ ఉండాలి. సో మన ముఖము నోరు ఇన్నోసెంట్ కాదు కదా. ఆ విషయం రాకేష్ అడిగి తెలుసుకుంటా నేను. నాకు తెలిసినంత వరకు మనిషి చాలా ఇన్నోసెంట్, బట్ నోరు సంగతి తెలీదు. నోరు ఇన్నోసెంట్ కాదు కదా. సో ఈ మాటలు కూడా అంత ఇన్నోసెంట్ ఉండాలి, అట్లా అనిపించాలి. కాబట్టి ఈ క్యారెక్టర్ పర్ఫెక్ట్ అనిపించింది. వండర్ఫుల్. సరే మరదల్ గారు చెప్పండి, ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ పర్ఫెక్ట్ నీకే సరిపోతుంది అన్నట్లుగా వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కి యాక్సెప్ట్ చేయడానికి, ఫస్ట్ బికాస్ దిస్ బీయింగ్ యువర్ డెబ్యూ ఫిల్మ్, యాక్సెప్ట్ చేయడానికి. It's not my debut film. As a heroine. Yeah, as a solo lead. Yeah. నీకు ఒక రికగ్నిషన్ వచ్చే ఫిల్మ్ అనుకుంటే డీగ్లామరైజ్డ్ గా కనపడడానికి నీకు ఫస్ట్ అదేం అనిపించలేదా? అంటే నా లాంచ్ షుడ్ బి సంథింగ్ బిగ్ అని అనుకోలేదా? రెగ్యులర్ గా కూడా I don't do a lot of makeup and get ready like that, do my nails and all. So I think this was not a problem for me. అలా మేకప్ లేకుండా. ఎందుకు అట్లా సాయి పల్లవి గారి ఇన్స్పిరేషన్ తో వెళ్ళిపోతున్నారా? అలానే అనుకున్నా. మరో సాయి పల్లవి అంటే తనే సాయి పల్లవి గారు. అబ్సల్యూట్లీ. బట్ మేకప్ లేకుండా, నెయిల్స్ లేకుండా, చాలా తక్కువతో నేను కనిపిస్తాను అని అంటే నాకు టక్కన స్ట్రైక్ అయిన హీరోయిన్ ఆవిడే. ఈ సినిమాలో అసలు అమ్మాయి ఇంత కూడా మేకప్ వేసుకోలేదు. ఎట్లున్న బయట మనకి ఎట్లా కనబడుతున్నా అనన్య, స్క్రీన్ లో కూడా అట్లనే కనబడుతుంది. ఎంత ఎంత నువ్వు చెప్తేనే బాగుంటుంది, అదే కదా, అందుకనే వింటున్నా నేను. చెప్పండి అనన్య. సో I didn't have a problem with no makeup, ఎందుకంటే ఎక్కువగా వేసుకోను. సో అండ్ నాకు
one more thing was it was a village backdrop movie kada, so I had to learn everything. నాకు ముందు నుంచి సిటీలోనే పుట్టి పెరిగాను, so I don't know much about the village, but she helped me a lot in that department. రాకేష్ గారు అమ్మ నమస్కారం. నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ కమ్మింగ్. నా విన్నపాన్ని ఇంత తొందరగా యాక్సెప్ట్ చేసి వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్. భలేవారే, అసలు ఆ థ్యాంక్స్ అన్న పదం ఫ్రెండ్స్ మధ్యలో అనవసరం. సూపర్ సక్సెస్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకునే వాళ్ళలో ఫ్రంట్ లైన్, ఫ్రంట్ విషర్స్, వెల్ విషర్స్ లో నేను ఉన్నాను. సో మోర్ పవర్ టు యూ ఆల్వేస్ అండ్ ఆల్వేస్ అండ్ ఆల్వేస్. మీ ఇద్దరికి ఇంకా చెప్పాలంటే బట్ కొన్ని విషయాలు సీరియస్ గా అడుగుదామని అనుకున్నాను ఇంటర్వ్యూలో. సో డెఫినెట్లీ అడుగుతాను. అంటే ఫ్రెండ్ లా కాకుండా వృత్తిరీత్యా అడుగుతారు ఇప్పుడు మిమ్మల్ని. వృత్తిరీత్యా అడగాలి, ఎందుకంటే వాయిస్ ఆఫ్ పబ్లిక్ గా ఉంటూ జస్ట్ లైక్ చుమ్మా క్వశ్చన్స్ అడిగితే నాకు అది డైజెస్ట్ అవ్వదు, కరెక్ట్ అనిపించదు. నిజంగానే అడగాలనుకుని వచ్చాను. ఫ్రెండే, వ్యక్తిగతమైన వృత్తి చెప్పండి, అడగండి, అలానే చెప్తాను. రాకేష్, అసలు ఈ సినిమా ఎందుకు తీశారు? అయ్యో ఎందుకు తీశారు ఏంటి కమేష? నా అంటే బేసికల్లీ జబర్దస్త్లో నేను 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు నా ప్రయాణంలో నేను ఒక యాక్టర్గా అందరికీ ప్రూవ్డ్ రాసుకున్నాను. ఆర్టిస్ట్గా నా స్కిట్లు కొన్ని నేను రాసుకోవటం, క్రియేట్ చేసుకోవటం ఉంది. కానీ వాట్స్ నెక్స్ట్ అనుకున్నప్పుడు నేను అక్కడే మిగిలిపోకుండా నేను ఏం చేయగలను అన్నప్పుడు చాలా ఆఫీసులకు తిరిగాను, చాలా సినిమాలు ఇంతకుముందు కూడా నేను చేశాను, చాలా సినిమాలు చేశారు మీరు. బట్ ఈ సినిమా అంత ఇంత సెన్సేషన్ గతంలో మీరు చేసిన సినిమాలకి ఆ బజ్ రాలేదు, ఆ సెన్సేషన్ రాలేదు. బట్ ఈ బజ్ మామూలుగా లేదు కదా. ఎన్నో డౌట్లకి ఎంతమందికో ఏం జరుగుతోంది అక్కడ అని అనిపించేలాగా ఉంది సినిమా. ఎగ్జాక్ట్లీ అది రేపు థియేటర్లు 22వ తారీఖున డెఫినెట్గా అది ప్రూవ్ అవుతుంది. అంటే మీరు నన్ను ఇష్టపడే వాళ్ళగా ఒక మాట నేను గర్వంగా చెప్పగలను. రేపు మీరు ఈ సినిమా చూసి రాకేష్ ఇంత మంచి సినిమా చేసినందుకు ఐ ప్రౌడ్ అని నా భుజం తడతాను. డెఫినెట్లీ సూపర్ న్యాచురల్ పవర్స్ అన్ని సినిమాకి సంబంధించి పెద్ద పెద్ద వాళ్ళు, డైరెక్టర్లు, వెల్ విషర్స్, ఓకే నేను పేర్లు ఒక్కొక్కటి కూడా చెప్తా, బట్ పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి ఈ సినిమాకి భుజాల మీద వేసుకొని ముందుకు తీసుకెళ్తున్నారు అంటేనే ఎవ్రీబడి ఆర్ సూపర్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఎగ్జాక్ట్లీ. బట్ ఆ విషయాన్ని అలా పక్కన పెడితే వాట్ ఐ వుడ్ పర్సనలీ లైక్ టు నో ఇస్, పొలిటికల్ సినిమా కాదు అని మీరు ఫస్ట్ నుంచి చెప్తూ వచ్చారు. ఇది పొలిటికల్ సినిమా కాదు అని అఫ్ కోర్స్ నిజాలు మేము చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. బట్ కేసీఆర్ అని ఒక టైటిల్ పెట్టారు. అందరి కళ్ళు అది పొలిటికల్ సినిమా, ఒక పొలిటికల్ లీడర్, ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ, అటే ఫోకస్ వెళ్తూ ఉంటుంది. కేశవచంద్ర రమావత్ అని మీరు అన్నప్పటికీ కూడా వెనకాల కేసీఆర్ గారు బొమ్మ చూస్తే ఫస్ట్ వ్యూ అటే వెళ్తుంది. సీన్ కట్ చేస్తే ఆంధ్రాలో ఈ సినిమా అసలు ఆడుతుంది అనుకుంటున్నారా? అసలు రిలీజ్ చేయగలరు అనుకుంటున్నారా? వాట్ పొలిటికల్ కాన్స్పిరసీస్ మధ్యలో యాడ్ అయితే సినిమా పరిస్థితి ఏంటి, రాకేష్ పరిస్థితి ఏంటి, సుజాత పరిస్థితి ఏంటి? అయ్యో బాబోయ్, ఇంత దారుణంగా మీరు అడుగుతుంటే నాకే భయం అవుతుంది. మీరు అడిగే గుండెలో దడబడుతుంది. సో ఒక్కొక్క పాయింట్ చెప్తా. ఫస్ట్, నేను తీసింది సినిమాకు మాత్రమే ఒక భాష, యాస, కుల ప్రాతిపాదికలు వర్తించవు. సినిమా ఇస్ అల్టిమేట్ సినిమా. నేను ఒక కమెడియన్గా ఈ ప్రపంచానికి తెలుసు నేనేం చేశాను అనే ఒక చిన్న క్యూరియాసిటీయే రేపు థియేటర్ వరకు జనాలను రాపట్టిస్తుంది. 2, కేసీఆర్ అని పేరు పెట్టారు, మీరు ఆంధ్రలో ఆడుతున్నాను. నిజంగా నేను చెప్తున్నాను, ఇప్పుడు సెన్సేషన్ న్యూస్ అనుకోండి, ఏమన్నా అనుకోండి, నా ఫిలింని ఫస్ట్ ఎంకరేజ్ చేసింది ఆంధ్రాలోనే. తెలంగాణలో ఆదరించలేదా? లేదు. లేదు. ఇంత ధైర్యంగా చెప్తున్నా? అంత ధైర్యంగా చెప్తున్నా. ఎస్, ఎగ్జాక్ట్లీ చెప్తున్నా. అంటే ఎలాంటి సందర్భాలు వచ్చింది ఆంధ్ర నుంచి? నేను ఎక్కడో అమలాపురంలో కోన వెంకట గారి మూవీ చేస్తున్న టైంలో ప్రభాస్ గారి ఫ్యాన్స్ అందరూ ఒక 30-40 మంది కలిసి వచ్చారు. వచ్చి మీరు భీమవరంలో జరుగుతున్నటువంటి ప్రభాస్ గారి సినిమా పుట్టినరోజు వేడుకలకి మీరు వచ్చి మాట్లాడాలి, గెస్ట్గా రండి అన్నారు. సో కమీడియన్ గెస్ట్గా అంటే అక్కడ ఏమంటారు, ఒక 4 మిమిక్రీ మాటలు, ఒక 4 ఏవో ఒక జోకులు వేసి నవ్విస్తామని పిలుస్తారు. ఆ అసోసియేషన్ ప్రెసిడెంట్ నాతో ఏమన్నాడంటే, అన్న నీ సినిమాకు కూడా ఇది హెల్ప్ అవ్వాలి. అక్కడ నా డైరెక్టర్ శ్రీపాద కూడా ఒక ఆయన ఉన్నారు. ఈ సినిమా నీకు హెల్ప్ అవ్వాలి, ఈ సినిమా అక్కడ ప్రొజెక్ట్ అయితే మొత్తం వరల్డ్ వైడ్ చూస్తుంది అంటే, అక్కడ ఉన్నటువంటి రాజకీయ ప్రముఖుల్లో నాకు చాలా అత్యంత ఆత్మీయులు ఉన్నారు. కొంతమంది పేర్లు చెప్పను, గర్వంగా కొంతమంది పేర్లు చెప్తాను. అక్కడ జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు రవి గారు ఉన్నారు, బచ్చా రవి గారు ఉన్నారు. అటే పక్కన టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు, ఎమ్మెల్యే గారు బుచ్చిబాబు, అందరు ఉన్నారు. నేనేం మాట్లాడతానన్న ఒక భావనతో పక్కన యాంకర్ వణికిపోతున్నాడు, యాంకర్ రవి. స్టేజ్ మీదకి వెళ్ళి నన్ను ఇక్కడికి తీసుకొచ్చిన నా ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ, నన్ను తీసుకొచ్చిన ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ
కేసీఆర్ ఫ్యాన్ నమస్తే అని చెప్పాను. కింద వాళ్ళందరూ ఇట్లా షాక్, ఏంటి ఇలా మాట్లాడారు అని. కానీ అక్కడున్న వాళ్ళు సినిమాని చూశారు, నా సినిమా మీద నా ప్యాషన్ని చూశారు, సినిమా నా వర్క్ని చూసి 200 మంది నన్ను సగౌరవంగా కారు దాకా వచ్చి ఎక్కడ ఇబ్బంది కాకుండా జనాలందరినీ నెట్టి భీమవరం నుంచి నన్ను మళ్ళీ అమలాపురానికి పంపించారు. అలాంటి గొప్ప ప్రజల ప్రేమ, సినిమా పిచ్చోళ్ళు అక్కడ ఉన్నారు, సినిమా ప్రేమ అక్కడ ఉంది. కానీ తెలంగాణ వచ్చేసరికి నాకు ఒక్కల హెల్ప్ కూడా దొరకలేదు. కానీ ఆ టైంలో ఒక టార్చ్ లాగా నాకు దీపా ఆర్ట్స్ వాళ్ళు, శ్రీనివాస్ గౌడ్ గారు నన్ను పిలిచి నా ట్రైలర్ చూసారో సరిగ్గా చూడలేదో నాకు తెలియదు. నేను వెళ్ళి సార్ నేను చాలా డిస్ట్రిబ్యూటర్కి చూపిస్తున్నా, వెళ్తున్నా, కలుస్తున్నా, కానీ నా నుంచి నీకేం కావాలని అడిగారు. అప్పటికి అమరన్ సినిమా చేస్తున్నారు, మొత్తం సిడెడ్ అంటే వాళ్ళే చేశారు, ఆంధ్ర అంతా వాళ్ళే చేశారు. నీ సినిమా చూసినా నేను చేస్తా, చూడకపోయినా నేను చేస్తాను అంటే, లేదు సార్ నేను షో చేస్తాను థియేటర్లో అన్నాను. ఆ డబ్బులు కూడా నీకు దేనికో దానికి ఉపయోగపడతాయి. ఎంత గొప్ప ప్రివిలేజ్ వర్డ్ అండి అది. ఆ 15,000 కూడా నీకు ఉపయోగపడతాయి రాకేష్, నాకేమొద్దు, నేను సినిమా నేను నచ్చినా చేస్తా, నచ్చకపోయినా చేస్తా, వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టుకొని నా లోగో వేసుకుపో అన్నాను. ఇంతకన్నా నాకేం కావాలి? 3 పదాలు నన్ను కేసీఆర్ అనే పదం, ఇదే సినిమాకి వేరే టైటిల్ పెడితే నాకు ఇంత బజ్ వచ్చేది కాదు. ఒక రాకేష్ అనేవాడికి నీ డబ్బులు పెట్టి ప్రచారం చేస్తా, అదే అనుకుంటున్నా నేను కూడా. కేసీఆర్ అన్న టైటిల్ కి అంత వెయిటేజ్ ఉన్నప్పుడు జనాలందరినీ కూడా ఇది ఒక పొలిటికల్ సినిమా అయి ఉండొచ్చేమో అని కన్ఫ్యూజ్ చేసో డౌట్ లో పెట్టడానికో ప్రజల్ని మీరు ఒక ఎలా చెప్పాలి, ఒక జోకర్ ఎలిమెంట్ లా వాడుకోవడానికి టైటిల్ ఉపయోగపడుతుందా, లేకపోతే నిజంగానే ఇది పొలిటికల్ సినిమానా? నేను ఇందాక కూడా చెప్పాను, మీరు పొలిటికల్ సినిమా అనుకొని వస్తే డెఫినెట్లీ పొలిటికల్ సినిమానే. లేదు రాకేష్ ఒక అద్భుతమైన ఒక ఎయిమ్తో తీసిన సినిమా అంటే ఇది ఏం సినిమానే. లేదు మనకి ఇందులో ఒక లంబాడీ యొక్క ట్రెండ్ చూపిస్తున్నాడు, లంబాడీ ఆశ భాష వాళ్ళ యొక్క నడవడిక వాళ్ళ మట్టితనాన్ని చూపిస్తున్నాడు వస్తే లంబాడీ వాళ్ళకి అదే కనపడుతుంది. నా సినిమా ఎలా చూడడానికి వస్తే అదే కనపడుతుంది డెఫినెట్గా. అంటే బేసికల్గా మార్కెటింగ్ మంచిగా చేసి కేసీఆర్ అన్న పేరు పెట్టారు, ఆ పేరుని వాడుకొని సినిమాని రిలీజ్ చేస్తున్నారు అన్నది కూడా వినిపిస్తోంది మార్కెట్. అయితే అందులో కుర్రోడు చెప్తా దీనికి కారణం. చిన్నప్పుడే ఈ కుర్రోడికి కేసీఆర్ అనే ఒక అమితమైనటువంటి ఇష్టంతో సినిమా మొత్తంలో కూడా చోటా కేసీఆర్ అని పిలిపించుకుంటాడు. బేసికల్ గా మనం ఎప్పటి నుంచో ఒక లైఫ్ ఒకళ్ళు చూస్తున్నాం. ఒక పొజిషన్ కి మీరు రీచ్ అయ్యారు అంటే వెనకాల చాలా ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్, చాలా ఇయర్స్ ఆఫ్ ఏం చెప్పాలి, ఆ తపన, తాపత్రయం, డెడికేషన్ ఇవన్నీ చేసి 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 చూసి ఒక పొజిషన్కి అయితే మీరు వచ్చారు. ఈ పొజిషన్లో కూడా మీరు ఇంకా అసలు నేనే కింగ్ నేనే క్వీన్ అన్నట్టు కాదు, దెర్ ఇస్ స్టిల్ సో మచ్ ఆఫ్ లైఫ్ అహెడ్. మొత్తము మీ ఎసెట్స్ అన్ని, మీ యొక్క ఇప్పటిదాకా సంపాదించిందంతా, అఫ్కోర్స్ అంతానో కాదో నేను చెప్పలేనులే, బట్ స్టిల్ లైన్స్ షేర్ ఈ సినిమాలో పెడితే భయమే లేదా సుజాత? భయం అనిపించలే, నాకు ఆయన డ్రీమ్ కనిపించింది. అంటే భయపడుకుంటే నేను భయపడి ఆయన భయపడితే మాకు ఇంత మంచి ప్రోడక్ట్ బయటకు వచ్చేది కాదు. సో నాకున్న ధైర్యం ఏంటంటే మనం సగంలోనే ఉన్నాం కదా, మనం ఇంకా సంపాదించుకుంటాము. అంటే ఒక ఏమంటారు, బాధ్యతలన్నీ నెత్తి మీద పడి అయ్యో ఇంకా నేనేం చేయలేను అనే పొజిషన్లో లేం కదా. ఇప్పుడే మనం ఒకటి ఉన్నప్పుడే మనం ఇంతగానం సంపాదించుకున్నాం ఇండివిజువల్గా, ఇద్దరం కలిసే ఉన్నాం కదా. ఇప్పుడు ఓకే నీ డ్రీమ్ ఏదన్నా అనుకుంటున్నావు కాబట్టి నువ్వు చెయ్యి. చిన్నప్పటి నుంచి అంటే మేమిద్దరం దోస్తులు ఉన్నప్పుడు తను ఒక మాట అంటుండే, నేను చిన్నప్పటి నుంచి ఈ పనులు నేను చేయాలనుకునేది కానీ చేయలేకపోయినా, కొన్ని అచీవ్మెంట్స్ ఉంటాయి కదా, నేను అవి చేయలేకపోయినా, ఎందుకంటే నాకు వెనకాల పెట్టేటోళ్ళు నాకు ఎవ్వరు లేరు కదా, అందుకోసం నేను చేయలేకపోయినా అని చెప్పేసి ఆ మాట నాకు ఊకే నా గుండెలు ఊకే తడుతుంటుంది నాకు. సో ఈ థాట్ వచ్చినప్పుడు ఫస్ట్ నాకే చెప్పింది, నేను ఇట్లా సినిమా చేయాలనుకుంటున్నా అని చెప్పేసి. ఈ ఏజ్లో కూడా నేను చిన్నప్పుడు ఈ పని నేను చేయలేకపోయినా నువ్వు బాధపడుతున్నావు, కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఈ ఏజ్లో నేను ఈ పని చేయలేకపోయినా నువ్వు బాధపడద్దు, నువ్వు ఏదనుకుంటున్నావు నువ్వు అది చెయ్యి. సో నేనున్నా, మంచికైనా చెడుకైనా నేనున్నా. మీ డ్రీమ్స్ ఏవైతున్నాయో అవన్నీ మీరు ఫుల్ఫిల్ చేసుకోవాలి. ఒక ఏజ్ వచ్చిన తర్వాత నేను ఇవి చేయలేను అనే బాధ మీ మనసులో ఉండొద్దు అని. సో సంపాదన ఏమున్నది అక్క, మేమిద్దరం సంపాదించుకోగలుగుతాం, కాళ్ళు రెక్కలు మంచిగా ఉన్నాయి ఇద్దరికి. దేవుని దయ వల్ల ఆయనకు స్పెషల్ టాలెంట్ ఉన్నది, నాకు స్పెషల్ టాలెంట్ ఉన్నది. మేము ఏది చేసినా కూడా ఆదరించడానికి జనాలు అందరూ ఆబ్వియస్లీ మా ఇంటి పిల్లలు అని చెప్పేసి ఇప్పటివరకు ఆదరించబట్టే మేము ఇంత దూరం వచ్చినాం కదా. ఆ ప్రేమ ఎప్పటికీ మా మీద ఉంటుంది అనుకుంటా. సో మన ఇద్దరం కష్టపడగలుగుతాం ముందు. మీరేం భయపడకుండా మీరు చేయండి అని చెప్పేసి నేనే చెప్పిన. కథాస్తు. సో ఇదే పాజిటివ్ ఎనర్జీ అలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నీకు కూడా అలాంటి డ్రీమ్స్ ఏమైనా ఉన్నాయా సుజాత? నాకు నా పెళ్లి, నా పిల్లనే నాకు పెద్ద డ్రీమ్ అక్క. నా డ్రీమ్స్ అన్ని అయిపోయినాయి, నాదంతా బోనస్ లైఫ్ ఇప్పుడు అంతే. అమ్మ బాబోయ్, అంత అల్ప సంతోషిలాగా ఎలా ఉంటుంది అసలు? నాకు అంటే
ఏమో చిన్నప్పటి నుంచి నాకు కొంచెం ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండడం నాకు బాగా అలవాటు అది. సో నేను లగ్గం చేసుకున్నప్పుడే లగ్గం చేసినప్పుడు బయటకు వచ్చి ఈయన చేతులు పట్టుకొని నేను అదే చెప్పిన, అంటే లైఫ్లో నాకు లగ్గం చేసుకోవాలనే ఆలోచన లేదు, కానీ అసలు పెళ్లి చేసుకోవాలని ఆలోచన లేకుండా. ఎందుకట్లా? అంటే ఇంకా నా దమాకు. సో అట్లుండే. కానీ అది ఎప్పుడు నేను ఎవరికి నేను చెప్పుకునేదాన్ని కాదు, ఈయనకు చెప్పుకుంటుండే. మేమిద్దరం అప్పుడు మంచి దోస్తులం కాబట్టి. అవునవునవును. పెళ్లి చేసుకున్నాక బయటకు వచ్చినాక ఆయన చేతులను పట్టుకొని, నాకు జీవితంలో నువ్వు ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా నేను ఏం అడగను, అద్భుతంగా చాలా గ్రాండ్గా నాకు ఈ లగ్గం చేసినావు తిరుపతి కొండ మీద. సో నాకు ఇది చాలనుకున్నా. నా బిడ్డ పుట్టిన తర్వాత ఇంకా నేను అసలు బిడ్డ గురించి కూడా నేను ఏం అడగను, బిడ్డ కావాల్సింది కూడా నేను చూసుకుంటాను. నువ్వు అసలు పెళ్ళం ఉన్నది, పిల్లలు ఉన్నారు, వీళ్ళ కోసం నేను ఇది దాచిపెట్టాలి, ఇది కూడా పెట్టాలి, ఇటు సైడ్ మాత్రం నువ్వేం ప్రెషర్స్ పెట్టుకోకు, నువ్వు ఏం చేయాలనుకుంటే నువ్వు అది చేయని చెప్పేసాను. అసలు మీరు లా చదువుతున్నారని విన్నాను. ఆ లాయర్ టాక్టిక్స్ ఏమన్నా సినిమా పంచాయతీని క్లియర్ చేయడానికి హెల్ప్ అయిందా ఎప్పుడన్నా? Well, I don't know how to answer that, కానీ అంటే ఉన్నాయన్నమాట, అక్కడి నుంచి మనం అర్థం చేసుకోవాలి. ఓకే ఫైన్. సో ఈ సినిమా, కెన్ యూ రిపీట్ వాట్ యూ ఆస్క్డ్ మీ? బికాజ్ మీరు లా చదువుతున్నారు కాబట్టి యూ సెడ్ యు ఆర్ ఇన్ యువర్ 5th year of your law. Not that, before that. You asked me one question before that. Related to, I wanted to ask this only. About the future of the film. Not about the future of the film. Did you ఈ సినిమాకి సంబంధించి ఇట్లా బజ్ వస్తున్నప్పుడు ఇలా నెగటివ్ గా లైక్ అంటే ఫ్యూచర్లో ఏమవుతుందో అది తెలియదు కాబట్టి ఐ వాజ్ ఆల్సో వెరీ యాంగ్షియస్. అంటే సినిమా హిట్ అవుతుందా, లేకపోతే విల్ ఐ గెట్ అ గుడ్ నేమ్, అవన్నీ నేను ఆలోచించాను. బట్ ఐ థింక్ వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఐ విల్ టేక్ ఇట్ పాజిటివ్లీ. ఐ మీన్ రైట్ నౌ యాజ్ అన్ యాక్టర్ మై ఫస్ట్ స్టెప్ ఇస్ టు యాక్ట్ ఇన్ ఫిల్మ్స్. సో I mean, what's wrong in aspiring to become something? So I wasn't really so scared because I thought whatever happens, I also have my career in law. So yeah. So law first lekapothe cinema first? I am hoping to manage both. Ante rendu cheyagalugutanu ane namakam nakundi. Okay, great. Super asalu. All that confidence adbhutam. Endukanta delay jarigindi? అంటే నేను బేసికల్ అప్పుడే ఆ ఊపులో రిలీజ్ చేద్దామని అనుకున్నాను, కానీ ఏం జరిగిందో ఏంటో సెన్సార్ వాళ్ళు సడన్గా నాకు స్క్రిప్ట్ కావాలి అన్నారు. ఆల్రెడీ వాళ్ళు చూశారు, చేశారు, అయిపోయింది. మళ్ళీ సడన్గా స్క్రిప్ట్ కావాలి, డైలాగులు ఉండాలి, మ్యూట్ చేసి పంపిస్తాయి. ఏ సినిమాకైనా కొన్ని కట్టింగ్స్ ఉంటాయి, కొన్ని మ్యూట్స్ ఉంటాయి. కానీ తర్వాత మళ్ళీ నో అబ్జెక్షన్ లెటర్ అడిగారు, అన్నీ ఇచ్చాను. బట్ అప్పటికే నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళకి నచ్చకపోతే ఏదైనా 100 సాకులు చెప్తారు అంతే. సో నాకు అనిపించి నేను కూడా ఓకే దాన్ని వాళ్ళు ఎప్పుడు ఇస్తారో అప్పుడే చూద్దాం అన్నట్టుగా ఉన్నాను. దాని తర్వాత నా పరిస్థితులు కూడా అన్ని మొత్తం తారుమారైపోయాయి. అప్పటికి నేను అనుకున్న సమీకరణాలు నాకు వెనక ఎవరైతే చెప్పచ్చా ఏం జరిగిందో అడగచ్చా? షూర్, నేను పెద్ద వాళ్ళకి నేను చూపించా సినిమా, నా పేర్లు చెప్పను కానీ ఎందుకు లేదు అంటే వాళ్ళకి ఆ టైంలో వాళ్ళకి సహకరించలేకపోయారు. ఏషియన్ వాళ్ళు నా సినిమాని టోటల్గా వాళ్ళే చేస్తానని చెప్పి నాకు భరోసా ఇచ్చి, రామ్మోహన్ రావు గారు అని ఎఫ్డిసి ఎక్స్ చైర్మన్, ఆయన వచ్చి సినిమా చూశారు. అందరు చూసి ఈ సీన్ తీసేసి ఈ సినిమా మార్చాలి, వేరే ఆర్టిస్ట్ని పెట్టాలి, ఇలా కాదు అలా కాదని ఏదేదో చేశారు. బట్ నేను ఒకటే స్టెప్, నా సినిమాని సినిమాగానే తీశాను, నా సినిమాని ఎవ్వరి కోసం నేను మార్చను అని ఒక బలమైన నమ్మకంతోనే ఉన్నాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా అలానే ఉన్నాను. సో మేబీ ఇంత గుడ్ ప్రోడక్ట్ ఇంత జెన్యున్గానే బయటికి రావాలని చెప్పి ఎవరి ఆరా నా మీద పడలేదు, ఎవరి నీడ నా మీద పడలేదు. అది నేను సగౌరవంగానే చెప్పను. దేవుని దయ. అద్భుతం అసలు. అలాగే జరగాలి, అలాగే ఉండాలి లాస్ట్ వరకు అని కూడా కోరుకుంటున్నాను. బట్ ఒక్క మంచి పాయింట్ చెప్పనా, అసలు విఎన్ ఆదిత్య గారు ఈ సినిమా కోసం ఒక అమౌంట్ పంపిస్తాను యుఎస్ నుంచి అని అనడం దగ్గర నుంచి, సాయి రాజేష్ గారు నెక్స్ట్ మిమ్మల్నే బేస్ చేసుకొని ఒక సినిమా సెంట్రిక్ గా తీస్తాను రాస్తాను అని చెప్పడం దగ్గర నుంచి, అనసూయ గారి దగ్గర నుంచి, రోజా గారి దగ్గర నుంచి, నాగబాబు గారి దగ్గర నుంచి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది, డైరెక్టర్ గరుడవేగ అంజీ గారి దగ్గర నుంచి అన్ని సమీకరణాలు కలిసి వచ్చి, అంటే ఏదో అంటారు కదా, నీ సంకల్పం మీద నీకు ఒక నమ్మకం ఉంటే ప్రపంచం మొత్తం నీ విశ్వం మొత్తం నీ వశం అవుతుంది అని అంటారు. అలా కలిసి వచ్చాయి నాకు ఈ సినిమాలో రాకేష్కి అనిపించింది కాదా? నిజమైన వాస్తవం. నన్ను ఫస్ట్ సినిమా స్కోప్ దానికి పరిచయం చేసిందే ఆదిత్య గారు. వాళ్ళ అపార్ట్మెంట్లో చిన్న మిమిక్రీ షో వెంట్రలాక్విజన్ చేసేటప్పుడు నన్ను చూసి అబ్బాయి భలే చేస్తున్నారు కదా అని వెంట్రలాక్విజన్ క్యారెక్టరే సినిమాలో పెట్టి నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. ఒక ఫైన్ నైట్ రేపు ఏంటి అని రేపు ప్రసాద్ ల్యాబ్లో పెట్టడానికి కూడా నా దగ్గర లేవు మనీ. వెంటనే తనకి ఫోన్ కొడితే
ఇట్లానే డైరెక్టర్గా డిస్కస్ చేస్తాను. నేను డైరెక్టర్ గారు అన్నారు, నీకు ఎవరితో మాట్లాడితే చాలా ప్రశాంతంగా ఉంటుందో, ఎవరితో మాట్లాడితే నీకు చాలా గర్వంగా నీకు 100 ఏనుగుల బలం వస్తుందో ఒక 5 నిమిషాలు వెళ్ళి మాట్లాడరా అన్నారు. బేసికల్ ఆ టైంలో అయితే సిట్టింగ్లు ఉంటాయి, మనకు పెద్ద లేదు కాబట్టి వెళ్ళి నువ్వు మాట్లాడరా అన్నారు. వెళ్ళి నేను నా లైఫ్లో ఎప్పుడు కూడా నా కెరియర్లో నేను ఎవరు ఏంటి అంటే నేను ఆదిత్య గారికి ఫోన్ చేస్తాను డెఫినెట్లీ చేసి. అలా కొంతమంది ఉంటారు చేసి, సార్ ఏంటి అంటే రేపు ఇలా అనుకుంటున్నాను సార్, కానీ ఏం జరుగుద్దో ఏంటో తెలీదు, ఇప్పటికీ ఒక్క గెస్ట్ కూడా లేరు, మీరు కూడా టైంకి ఇక్కడ లేరు, ఉండుంటే పీపుల్ టెక్ విశ్వప్రసాద్ గారు నాకు కూడా తను కూడా నాకు అత్యంత ఆత్మీయులు. నేను యూఎస్ వెళ్తే నాకు అలా ఫ్యామిలీ ఫ్రెండ్స్లా ఎవ్వరు లేరు సమయానికి ఇక్కడ, నేను ఏమైపోతాను భయంగా ఉందంటే ఏమీ లేదు, నేను లేకున్నా నేను ఉన్నట్టే అని. మరి ఏం జరిగిందో మ్యాజిక్ 1 అవర్లో పెద్ద మ్యాజిక్ జరిగింది. సాయి రాజేష్ గారు పాజిటివ్గా మెసేజ్ పెట్టారు, అనసూయ గారు నేను వస్తున్నా అని పెట్టారు. అప్పటి వరకు వాళ్ళ గ్యారంటీ లేదు, వస్తారన్న ఆశ అయితే నాకు లేదు. అనసూయ గారికి అప్పటికి కొంచెం ఫీవర్, హెల్త్ ప్రాబ్లం. సాయి రాజేష్ గారు అప్పటికి బాంబేలో వెరీ హైటెక్ షెడ్యూల్స్, ఆయన అసలు ఎదురు డబ్బులు ఇచ్చి ఫంక్షన్ లేదో చేస్తా అన్నట్టున్నారు కదా. ఎక్కి ఆ మాట మాట్లాడతారని నాకైతే తెలియదు. ఎప్పుడో ఉదయకాలం ఒక 13-14 సంవత్సరాల క్రితం జరిగిన ఒక చిన్న సంఘటన గుర్తుపెట్టుకొని నీ రుణం తీర్చుకోవడానికి నేను ఈ రోజు వచ్చానంటే అది చాలా పెద్ద మాట, రుణం తీర్చుకోవడం అని అంటే. ఆయన ఇప్పుడు చాలా పెద్ద డైరెక్టర్, ఆయన తలుచుకుంటే ఒక 10 రోజుల వేషం, ఒక 5 రోజుల వేషం ఆయన సినిమాలో నాకు ఇచ్చినా నాకు చాలు. ఇస్ అ సక్సెస్ఫుల్ డైరెక్టర్, ఆయన నేషనల్ అవార్డు డైరెక్టర్. ఆయన తలా ఒకరు ఒక్కొక్క బాధ్యతని భుజం మీద వేసుకొని సినిమా నెట్టుతున్నారు అనడంలో అసలు అతిశయోక్తి లేదు. పెద్ద పెద్ద వాళ్ళు ఎవరు చిన్న సినిమాని సపోర్ట్ చేయట్లేదు అనుకునే రోజు ఇవాల్టి రోజున ఒక చిన్న సినిమాని పెద్ద సినిమా సైతం బజ్ క్రియేట్ చేసి చేయగలిగారంటే ఆ రికార్డు మీకే చెల్లుతుంది. అందులో మీది కూడా హస్తం ఉంది, బిజీ. ఇప్పుడు మీరు కూడా జస్ట్ నేను ఏదో రాగానే ఆలోచన రాగానే స్వామి మీరు రాగలరా అంటే నా కోసం మీరు బేసికల్ గా మీ ఇద్దరు మంచితనం, అలాగా ఆ మంచితనం కోసం వచ్చాం అంతే కదా మనం చెప్పాల్సిన మాట. అదే మీ షెడ్యూల్ కూడా ఎంత బిజీ ఉందో నాకు తెలుసు, అయినా కూడా మీరు లేదు నేను వస్తున్నా మీ అప్లికేషన్ కూడా బ్రేక్ చేసి వచ్చారు. ఐనో సో అలా ప్రతి ఒక్కరు అనసూయ పుష్ప సినిమా, కానీ అనసూయ గారి అనసూయ మీరు చెప్పండి ఆ పాయింట్ చెప్పండి. గ్రేట్, నిజంగా గ్రేట్. ఎందుకంటే ఇండస్ట్రీలో ఉన్న మా పిఆర్ వాళ్ళు కూడా చెప్తే అనసూయ వస్తుంది రేపు అంటే వాళ్ళు నీకు తెలుసా ఈ విషయం, ఇండస్ట్రీలో టోటల్గా తను బ్లాక్ ఏంటంటే పుష్ప తర్వాతనే తను ఏదున్నా ప్రెస్ మీట్లో ఆర్డర్ ఫంక్షన్ కానీ మాట్లాడాలి, తను రాదు అని నైట్ 12-1 కూడా నాకు భయపెడుతూనే ఉండే తను. కానీ తను అక్కడ ఆబ్లిగేషన్ రూల్ బ్రేక్ చేసుకొని వచ్చారనే చెప్పాలి. సో పుష్ప సినిమా జరిగేటప్పుడు పుష్ప 2 ఆ టీం మొత్తానికి బయట ఎక్కడ ప్రమోషన్స్ కి వెళ్ళకూడదు, దిస్ ఇస్ అ టాక్. అంటే నేషనల్ మూవీ కదా, చాలా బజ్ రావాలి కదా, అబ్సల్యూట్లీ అక్కడక్కడ కనపడద్దు కదా. నేను ఇంకో ఇది అవ్వకపోతే డైరెక్ట్ సుకుమార్ గారి దగ్గరికి వెళ్ళిపోదాం అనుకున్నా. నాకు యాక్సిస్ కూడా ఉంది. ప్రతాప్ అన్న అని నేను నా కెరియర్లో నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నప్పుడు కరెంట్ మూవీ ఆయన తర్వాత మొన్న రీసెంట్గా ఆ సినిమాలన్నిటికీ ఆయనే డైరెక్షన్, సుకుమార్ రైటింగ్స్లో అన్ని సుకుమార్ గారికి ఆయనే డైరెక్ట్ ఫోన్ చేశారు. నేను సుకుమార్ ఏం మాట్లాడుతున్నావు అన్నాడు. నాకు సుకుమార్ గారు టైం కావాలి, ఆయన టైం ఎడిట్ టేబుల్కే దొరకట్లేదు, నువ్వు ఆయన టైం ఆడేస్తావు అంటే నేను పట్టుకుంటా ఎట్లాగైనా. ఈ సినిమాలో కూడా అంతే, నేను పట్టుకుంటా ఎవరినైనా తీసుకొస్తాను, పట్టుదలతో నేను ఏదైనా నా ఊరికి చేయగలను, నా ఊరి జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టను అనే స్థాయికి వెళ్ళే కుర్రోడు కదా. నా సినిమాలో అనేది జరిగింది, మీ లైఫ్ లో కూడా అలాగే జరిగింది. నా సినిమా నిజంగా ఈ సినిమా మరి దేవుడు నాతో ఈ సినిమా మా డైరెక్టర్ గారు ఉండుంటే కనుక ఆయన ఎమోషన్గా చెప్పేవాడు, ఈ సినిమా మళ్ళీ చేయాలనుకున్నా చేయలేము, ఈ సినిమా మళ్ళీ ఇలా కుదరాలంటే అసలు కుదరదు, నేను కూడా రాయలేను. కానీ ఒక నార్మల్ పర్సన్కి వచ్చే డౌట్ ఏంటో తెలుసా, కోవిడ్ తర్వాత సినిమాలకు వెళ్ళి హాల్స్కి వెళ్ళి సినిమాలు చూడడం అన్నది రేషియో చాలా వరకు తగ్గిపోయింది. మనం అవునన్నా కాదన్నా అది వాస్తవం. ఆ వచ్చే జనాలు కూడా పెద్ద స్టార్ సినిమాలకి, పెద్ద పెద్ద బజ్ ఉన్న సినిమాలకే వస్తున్నారు. ఇలాంటి ఒక పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో నడుస్తున్నటువంటి ఒక సాధారణమైన పల్లెటూరి కుర్రాడి కథ కోసం జనాలు వస్తారా హాల్కి? వస్తారన్న కాన్ఫిడెన్స్ మీకేంటి? ఉన్న డబ్బులన్నీ పెట్టారు సినిమా మీద, ఇది ఒక నార్మల్ డౌట్. అంటే సినిమా మనం ఎట్లా బతుకుతున్నా సినిమాల కంటెంట్ ఉన్నది అంటే మట్టి వాసన కోసం జనాలు ఖచ్చితంగా థియేటర్లకు వస్తారు అనేది బలగంతో ప్రూవ్ అయిపోయింది. ఈ సినిమా కూడా అంటే నేను అంత గొప్ప సినిమాతో నేను కంపేర్ చేయలేను, కానీ ఆ సినిమాకి ఈ సినిమాకు ఉన్న ఈక్వాలిటీ ఏంటంటే ఈ సినిమా కూడా వస్తే మట్టి వాసన ఏందనేది తెలుస్తుంది, మనుషుల బంధుత్వాలు ఏందనేది తెలుస్తుంది, బంధం అంటే ఏందనేది తెలుస్తుంది. ఇవన్నీ వదులుకొని మనం ఈ కాంక్రీట్ జంగిలో బతుకుతున్నాం. యాక్చువల్లీ
ఈ కాంక్రీట్ జంగిల్ కాకుండా మన జంగిల్కు పోతే అక్కడ మన యాక్చువల్ బ్యూటీ ఆఫ్ లైఫ్ అర్థమవుతుంది. సో ఈ సినిమాలో ఆ బ్యూటీ ఉంటుంది. సూపర్. ఖచ్చితంగా వస్తారు. ఒక్కసారి వచ్చిన వాళ్ళు సింగిల్ గా పోయిన వాళ్ళు దోస్తులతో ఒకసారి పోతారు, కుటుంబాన్ని తీసుకొని ఒకసారి పోతారు. ఎందుకంటే ఇది ఫ్యామిలీ అందరు కూర్చొని చూసే సినిమా కాబట్టి. అనన్య, నువ్వు ఎంజాయ్ చేసావా ఈ సినిమా షూటింగ్ అప్పుడు కానీ, లేకపోతే వీళ్ళిద్దరు బాండింగ్ గురించి అడగాలి నేను. మాకు తెలిసింది, బట్ సినిమా జరిగేటప్పుడు వీళ్ళిద్దరు బాండ్ గురించి ఏమన్నా చెప్పు అసలు. అంటే నువ్వు నిజంగా ఫ్యాసినేట్ అయ్యి బా ఇట్లాగే ఉండాలి అని అనిపించే మూమెంట్స్ లాంటివి ఏమైనా అనిపించాయా? యాక్చువల్లీ నా పని చేశాక ఐ వుడ్ గో సెట్. సో నేను ఎక్కువ అబ్జర్వ్ చేయలేవు, వీళ్ళకి సీన్స్ లేవు. సో దే వర్ నాట్ ఆన్ సెట్ టుగెదర్, చాలా బిజీగా ఉండేవాళ్ళు. సో దట్స్ వన్ థింగ్ ఐ లైక్ అబౌట్ దెమ్. లైక్ బోత్ ఆఫ్ దెమ్ వర్ వెరీ హార్డ్ వర్కింగ్ కంటిన్యూస్గా. ఇప్పుడు రాకేష్ గారు ఇంతకు ముందు ఒక సినిమా చేసాం. ఆ సినిమాలో ఆయన ఒకటే యాంగిల్ చూపించారు, దట్ ఈస్ ద కామెడీ యాంగిల్. ఈ సినిమాలో యూ కుడ్ సీ ఆల్ ది యాంగిల్స్ ఆఫ్ హిస్, లైక్ హిస్ యాంగర్ అండ్ హిస్ సమ్టైమ్స్ హీ వాజ్ లో. సో ఐ కుడ్ సీ. నీకు ఎప్పుడన్నా అనిపించిందా లో మూమెంట్ సినిమా చేసేటప్పుడు, లేకపోతే దాన్ని ఏమంటారు గ్లిజరిన్ లేకుండా కళ్ళలోంచి నీళ్ళు వచ్చే సీన్లు నీకు కూడా ఏమన్నా జరిగాయా? గ్లిజరిన్ పెట్టుకోలేదు అమ్మాయి. అదే తను చెప్తే వినాలని ఉంది నాకు. I was able to cry. Get connected to the scene. Not some of the scenes were like that. Kani madhyalo I was also facing some trouble. Like stay kuda koncham ibbandi undindi. So actually oka scene lo I call someone and I start crying. I call him actually oka scene lo, but he doesn't answer. So call చేసేటప్పుడు ఒరిజినల్ గా నేను మా అమ్మమ్మకి కాల్ చేశాను యాక్చువల్లీ. సో మా అమ్మమ్మ ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని అంది. ఐ డెంట్ సే ఎనీథింగ్, ఐ వాజ్ నాట్ సపోజ్ టు. తర్వాత మళ్ళీ కాల్ చేసి లేదు యాక్టింగ్ అని చెప్పా. అమ్మమ్మ గారు అది బేసికల్ గా యాక్షన్ లో భాగం అన్నమాట. అమ్మమ్మ గారు కూడా చాలా, అమ్మమ్మ గారు కూడా సినిమాలో ఉన్నారు అయితే ఆ లెక్కన. వాళ్ళ అమ్మమ్మ గారు నాకు మంచి అంటే బ్లెస్డ్ పెద్ద ఆవిడ. వాళ్ళు నేను ఈటీవీ అభిరుచిలో కార్యక్రమం చేసేవాడిని, దానికి ఫ్యాన్ ఆవిడ. నేను ఎప్పుడు అనన్య గురించి మాట్లాడదామని ఫోన్ చేసినా పక్కన ఉంటే ఎలా ఉన్నాడు అడుగు అబ్బాయి అది ఫస్ట్ అనేది. బాగున్నానమ్మా, బాగా చేస్తున్నావు ఆయన చక్కగా అని ఆవిడ బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చేది. ఈమెతో మాట్లాడాలని చేస్తే ఎక్కువసేపు ఆమె మాట్లాడేది ప్రశాంతంగా. బాబాయ్ హోటల్ అది. సూపర్ నైస్. రాకేష్, సినిమా గురించి చాలా విషయాలు మాట్లాడుకున్నాం కాబట్టి సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్ అండ్ మీమ్స్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఐ హ్యావ్ టు ఆస్క్ యూ దట్. ఒక పాయింట్ సూటిగా అడిగేస్తా నేను. ఈ సినిమాకి బజ్ రావడానికి XYZ ఫ్యాక్టర్స్ ఎన్నైతే హెల్ప్ అయ్యాయో, ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మీరు ఊహించి కూడా ఉండరు, మీ ఏడుపు. నమ్ముతారా అసలు? ఎస్పెషల్లీ అనసూయ గారు వచ్చినప్పుడు స్టేజ్ మీద ఎమోషనల్గా మీరు మాట్లాడినప్పుడు మీరు ఏడ్చిన ఏడుపు ఏంటి, ఇది నిజమా యాక్టింగా, సినిమా కోసం ఏడుస్తున్నాడా, నిజంగా ఇంత సెంటిమెంట్గా ఉన్నాడా అన్నది అర్థం కాలా అసలు. నేను దానికన్నా ముందే నా సందర్భం చెప్పేసి ఆ నైట్ ఏం జరిగిందనేది. ఎప్పుడు కూడా మన జీవితంలో ఏదైతే అనుకోమో, ఏదైతే జరగకూడదని అనుకున్నామో, ఏది ఇక జరగదు అని ఫిక్స్ అయ్యామో, అది కనుక మన కళ్ళ ముందు జరిగితే భావోద్రేకానికి డెఫినెట్గా ఎవరైనా మనకి శరీరంలో బ్లడ్ కానీ మనకి ఎమోషన్స్ కానీ ఉన్నాయి, ప్రతి ఒక్కరు స్పందిస్తారు. నా లైఫ్లో ఆ స్టేజ్ మీద అలానే జరిగింది. వీళ్ళంతా నా ఫంక్షన్కే వచ్చారా ఏంటి, నేను పిలిచిన వాళ్ళు రాలేదండి, నేను వెళ్ళి కాళ్ళు పట్టుకున్న వాళ్ళు కూడా రాలేదు తెలుసా. మీరు వస్తే నా సినిమాకు హెల్ప్ అవుతుందంటే వస్తున్నా, భలేవాడి వస్తా, నేను వస్తా, భలేవాడి నేను రాకపోవడం ఏంటని లాస్ట్ మినిట్లో ఫోన్ ఆఫ్ చేసి పెట్టిన వాళ్ళు ఉన్నారు. అలాంటిది ఎక్కడో బాంబే నుంచి నా కోసం ఒక నేషనల్ డైరెక్టర్, ఎక్కడి నుంచో అనసూయ, వీళ్ళందరూ రావడం. నాకు ఆ రోజు నేను నైట్ ఇక్కడ ఎక్కడ లేను, కార్ ఎక్కాను, మొత్తం అయిపోయింది, ఇంటికి వెళ్ళి డ్రాప్ చేశాను, స్నానం చేసేసాను, కార్ ఎక్కి భీమవరం స్టార్ట్ అయ్యా. భీమవరం వెళ్తూ ఇక్కడి నుంచి విజయవాడ వరకు ఏడుస్తున్నాను. అవునా? అక్కడ దిగి కనకదుర్గ దండం పెట్టుకొని అమ్మ ఇదంతా నీ ఆశిస్తులేని మళ్ళీ భీమవరం వెళ్ళా. నాకు గుర్తు 2:45కి ఆ బ్రిడ్జ్ మీద ఉన్నా నేను, కనకదుర్గమ్మ బ్రిడ్జ్ మీద ఉన్నా నేను. వండర్ఫుల్. సో బేసికల్గా సినిమా మొత్తాన్ని, మీ యొక్క హార్డ్ వర్క్ని, మీ యొక్క సంకల్పాన్ని అండ్ మీ డెడికేషన్ని, టీమ్ ఎఫర్ట్ని అన్నీ కలగలిపి వచ్చిన రాబోతున్న ఈ కేసీఆర్ సినిమా సూపర్ సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్. మీకు కూడా మా టీం తరఫున థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు వచ్చి ఇలా మీ విలువైన టైం మాకు ఇచ్చి మమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం అంటే ఒక టైం మనకి ఇస్తున్నారంటే వాళ్ళ మనీతో సహా వాళ్ళ గౌరవం కూడా మనకి ఇస్తున్నారు.
చేస్తున్నట్టు నేను ఫీల్ అవుతాను బేసికల్లీ. సో వన్స్ అగైన్ మీకు థ్యాంక్స్. మీరు బాగుండాలి, మేము బాగుండాలి.